కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుమతుల జారీలో ఆర్థిక శాఖ కీలక పాత్ర పోషించింది. కాళేశ్వరం కార్పొరేషన్ కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ తో పాటు బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ 1-2 రోజుల్లో ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులను సైతం ప్రశ్నించనుంది. మాజీ ఈఎన్సీతో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మరో మాజీ ఐఏఎస్ ను రెండోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై నిర్ణయాలు తీసుకున్న నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను ప్రశ్నించడానికి కమిషన్ ఫిబ్రవరిలో పిలువనుంది. వీరికి సమన్లు జారీ చేయడానికి ముందు వారికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను కమిషన్ సిద్దం చేసుకుంటోంది. కేసీఆర్ ను ప్రశ్నించడంతో విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు లక్ష్యమేంటి, ఎవరెవరికి సమన్లు జారీ చేస్తుంది, ఏ అంశాలపై కమిషన్ విచారణ జరుపుతోంది వంటి వివరాలను తక్షణం తమకు అందించాలి అని తెలంగాణ పార్టీ నేతలను ఆదేశించింది. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో 4 పేజీల అత్యవసర నివేదికను పార్టీ నేతలు జాతీయ నాయకత్వానికి పంపించారు. ఈ నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు పీసీ ఘోష్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో సంబంధం ఉన్న నీటిపారుదల శాఖతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను విచారించింది. 2014-17 మధ్యలో కాళేశ్వరం పనులు జరిగినప్పుడు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా కమిషన్ సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.